బృందావనంలో చాలా వైభవంగా గిరిరాజ్ పరిక్రమ ఇవన్నీ కూడా జరుగుతాయి. కొన్ని లక్షల మంది గిరి గోవర్ధనం చుట్టూ ఈరోజు ప్రదక్షిణ చేయడం జరుగుతుందన్నమాట. ఉదయం మనం చర్చించినట్టుగా బ్రజమండలంలో త్రిమూర్తులు 3 పర్వతాల రూపంలో అవతరించారు. గిరి గోవర్ధనం, గిరిరాజ్, గిరి అంటే పర్వతం, రాజ్ అంటే కింగ్ అన్నమాట. పర్వతాలకి రాజు. మొదట్లో గిరి గోవర్ధనం 80 యోజనాల ఎత్తు, 80 యోజనాల విస్తీర్ణం ఉండిందంట. అంత పెద్ద పర్వతం. ఆ పర్వతం మీదే సరస్సులు, జలపాతాలు, ఉద్యానవనాలు, శాస్త్రాల్లో గిరి గోవర్ధన పర్వతానికి ఇంకొక పేరు ఉందంట. ఏంటది అంటే తాత. తాత అంటే ఏంటి తెలుగులో? గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ ఏంటి? అన్ని ఆస్తులు గీస్తులు అన్నీ ఇస్తూ ఉంటాడు. అట్లాగే బ్రజధామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా గిరి గోవర్ధనం పండ్లు ఇచ్చేటువంటి వాడు, పూలు ఇచ్చేటువంటి వారు, తేనె, మంచి గడ్డి, ఆ గడ్డి గోవులన్నీ మేసి చక్కటి పాలు ఇచ్చేటువంటివి. సో అందువల్ల సంస్కృతంలో కూడా తాత అంటే గ్రాండ్ ఫాదర్ ఏనంట. సో గిరిరాజుని తాత అని చెప్పేవాళ్ళంట. సో అన్నీ ఇచ్చేవాడు. సో మరి ఆయన ద్రోణాచల పర్వతం యొక్క కుమారుడు. పులస్యముని ఒకసారి ఆ ద్రోణాచల పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఈ గిరిరాజుని చూశాడు. ఆయన ఎక్కడ ఉండేవాడు? పులస్యముని అంటే కాశీలో ఉండేవాడు. కాశీలో పర్వతాలు ఏం లేవు. ఈయన మరి పర్వతం అంటే అదొక అందం ఏదన్నా ప్రదేశానికి. మనవాళ్ళు ఏదైనా హాలిడే వస్తే ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. హిల్ స్టేషన్ ఎందువల్లంటే ఆ పర్వతాలు, ఆ యొక్క లోయలు ఇవన్నీ చూడడానికి చాలా రమణీయంగా ఉంటుంది. మరి కాశీలో అంత గొప్ప క్షేత్రం పర్వతం అనేది లేకుండా, ఒక అందం అనేది లేకుండా ఉంది. అందుకని ఈ గిరి గోవర్ధనాన్ని, గిరిరాజుని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తానన్నాడు. ఏ తండ్రి అయినా పిల్లోడిని ఇవ్వడానికి ఇష్టపడ్డు. ఇప్పటి రోజుల్లో అంటే వేరే. ఈ పిల్లకాయలు పెట్టే గోలకి తీసుకొని పోండాయా అంటారు. ఎవరన్నా అడిగితే తీసుకోండి, మా బరువు తగ్గించారు అని చెప్పి అనుకున్నారు. ఇంతకుముందు రోజుల్లో ఈ బాంధవ్యాలు చాలా బలంగా ఉండేటువంటి. సో అందువల్ల అడిగితే ఆయన నేను ససేమిరా ఇవ్వను అన్నాడు. అయితే గిరిరాజు ఈ విషయం తెలిసి, మీకు ఒకటి గమనించవచ్చు, విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి రామలక్ష్మణుల్ని పంపించండి, నా యజ్ఞం ఇదంతా కూడా రాక్షసులు ఆటంకపరుస్తున్నారు అని చెప్పంటే దశరథ మహారాజు ఒప్పుకోలేదు. కానీ రాముల వారు వచ్చిన కార్యక్రమమే భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడు. సో అందుకని భగవంతుడికి తెలుసు కాబట్టి ఆయన వెళ్ళి ఏం చేయాలా అందుకని చెప్పి దశరథ మహారాజు అన్నారు. ఆయన ఏమన్నారంటే, నా కుమారుడు చిన్నవాడు, నేను వస్తాను కావాలంటే. విశ్వామిత్రుడు, మీతో మాకు పని లేదన్నాడు. మీతో నాకేం పనయా, చేయాల్సిన కార్యక్రమం ఆయన చేయాలి. సో అందుకని చెప్పి
రాముల వారు తండ్రిని కన్విన్స్ చేసి విశ్వామిత్రుల వారితోటి వెళ్ళారు. అదే రకంగా ఈ గిరి గోవర్ధనం గిరిరాజ్ ఈయన కూడా ఇక్కడేం పని లేదు. ద్రోణాచల పర్వతం దగ్గర ఈయనకేం పని లేదు. ఈయన పని ఎక్కడుంది? బృందావనంలో ఉంది. భగవంతుడు లీల చేయబోయేది ఎక్కడ? బృందావనంలో. శ్రీమతి రాధారాణి ఎప్పుడైతే భగవంతుడు మనం భూమి మీదకి వెళ్ళాలా, అవతరించాలా అంటే రాధారాణి అడిగింది ఏంటి? బృందావనం ఉందా, అక్కడ యమున ఉందా, గిరిగోవర్ధన పర్వతం ఉందా? ఇవన్నీ ఉంటేనే నేను వస్తాను లీల చేయడానికి. భగవంతుడు లీల చేయాలంటే ఇవన్నీ ఉండాలి. సో అందుకని గిరిరాజుకి తెలుసు భగవంతుడు లీల చేయబోయేది బృందావనంలో. సో ఈయనేం చెప్పాడంటే, తండ్రి గారు మీరేం వరి అవ్వద్దు, ఎట్టయినా ఇప్పుడు చిన్నోడిగా ఉన్నట్టుగా అన్నాను, కొంచెం పెద్ద అయితే ఎట్టాగూ మనం విడిపోవాలి కదా, వేరు కాపురాలు పెట్టాల్సిందే కదా, కలియుగంలో కలిసి ఉండేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పటి నుంచే మొదలు పెడదాం సాంప్రదాయం. సో అని చెప్పి తండ్రిని కన్విన్స్ చేసి నేను వస్తానన్నా. సరే, అయితే పులస్త్యమునితో ఒక కండిషన్ పెట్టాడు. ఏంటది? మీరు నన్ను ఎత్తుకోండి, ఎక్కడ మధ్యలో దించకూడదు, దించితే ఎక్కడ దించితే నేను అక్కడ ఉండిపోతాను, ఇది కండిషన్. ఈయన నాకు మధ్యలో దించే పనే ఉంది, కాశీకి కదా తీసుకెళ్ళాలా అని చెప్పి, సరే నో ప్రాబ్లం, నేను ఎక్కడ దించను మిమ్మల్ని అని చెప్పి అన్నా. ఈయన ఎత్తుకొని వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే దారిలో బృందావనం కనిపించింది, యమున కనిపించేసింది. ఓ ఇది కదా నా ప్లేసు, ఏంతోటి కాశీకి వెళ్ళి నేనేం చేస్తాను, ఓ నమశివాయ అని, గోవిందా గోవిందా అని ఇక్కడ నేను లేలా అని చెప్పి ఈయన పులస్త్యముని కడుపులో గడబడ. ఎవరినో ఒకరిని ఇంటర్వ్యూలో అడిగారంట, మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి అన్నాడు. అంటే వాడు అన్నాడంట, కడుపు కానీ గడగడ అన్నప్పుడు అది రిలీఫ్ అయినప్పుడే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అని చెప్పాడు. సో ఈయన ఏదైనా ఆపుకోగలం కానీ అది ఆపుకోలేం కదా. ఈయన ఏం చేశాడు, ఆ యమునా తీరంలో గిరిగోవర్ధనాన్ని కింద పెట్టేసి ఈయన కాలకృత్యాలు తీర్చుకునేదానికి వెళ్ళాడు. మళ్ళా వచ్చి ఎత్తపోయాడు. ఎత్తపోతే ఏంటి లేయట్లేదు గిరిరాజ్ అన్నాడు. స్వామి మన కండిషన్ ఏంటి అన్నాడు. మన ఒప్పందం ఏంటి? ఏంటి మన ఒప్పందం? గుర్తొచ్చింది, కింద పెడితే మళ్ళా నువ్వు లోయనన్నావు కదా, మరి పెట్టేశారు కదా నన్ను కింద అన్నాడు. ఇదేదో ప్లాన్ అని చెప్పి ఈయన దివ్య దృష్టితో అర్థం చేసుకున్నాడు. ఓహో, నా కడుపులో గడబడకు కారణం, ఇప్పుడంటే ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వాలా కృత్రిమంగా గడబడ సృష్టించాలంటే, అప్పుడు వీళ్ళకంతా యోగ శక్తి. సో గిరిగోవర్ధనం సాక్షాత్తు భగవంతుడే. సో ఈయనే నా కడుపులో గడబడి చేసి కుట్ర చేశాడని చెప్పి శపించాడు. ఏమని శపించాడు? ప్రతిరోజు కూడా ఆవాలు గింజంతా మీరు భూమిలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోతారు. ఆ శాపాన్ని గిరిగోవర్ధనుడు స్వాగతించాడంట. ఎందుకోసం స్వాగతించాడంటే, 80 యోజనాల ఎత్తు నేనుంటే రోజు భగవంతుడు గోవుల్ని తీసుకొని 80 యోజనాలు అంటే యోజనం అంటే 1.5 మైలు ఏమోనంట, మైలు కన్నా ఎక్కువ. అంటే 80 మైళ్ళు అంటే ఎంత ఎత్తు ఉంటుంది, దానికన్నా ఒక హాఫ్ ఎక్కువ అనమాట. అంటే దగ్గర దగ్గర 120 కిలోమీటర్స్ ఎత్తు అనమాట. 120 కిలోమీటర్ల ఎత్తు ఉండే కొండని ఎక్కడం అంటే రోజు ఎక్కి దిగడం, ఆడుకోవడం ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఒక్కోసారి మనం ఏదన్నా కొండల మీద ఉన్న స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరికి ఒకే కామన్ క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే, ఎందుకు ప్రభు ఇంత పెద్ద కొండల మీద అవతరిస్తాడు భగవంతుడు? నీ చేత తపస్సు చేయించడానికి నాయన, ఆ తపస్సు చేయిస్తే కొంచెం పవిత్రుడు అవుతావని, ఆయన విలువ నీకు తెలుస్తుందని. సులభంగా దొరకదు భగవంతుడు, కొంచెం తపస్సు చేస్తేనే దొరుకుతాడు అని చెప్పి ఆ స్వామి విలువ తెలియడానికి ఆయన కొండ మీద అవతరిస్తాడు. అందుకని ఆ శాపాన్ని స్వాగతించాడంట గిరిగోవర్ధనుడు. పర్లేదు,
ఇది ఎప్పుడో సత్యయుగంలో జరిగితే ద్వాపరయుగం వచ్చేసరికి నేను మంచిగా హైట్ తగ్గిపోతాను, అప్పుడు భగవంతుడు లీలలు చేయడానికి అనువుగా ఉంటుంది అని చెప్పి ఆయన, స్వామి మీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను, ఇంక మీరు బయలుదేరి కాశీకి వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన్ని సాగనంపేశాడు కాశీకి. పులస్త్యమని వెళ్ళిపోయాడు. తర్వాత రామలీలలో కూడా గిరిరాజు సందర్భం ఉంది. హనుమంతుల వారు వారధి ఘట్టానికి పర్వతాలు తీసుకొని వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే ఒకసారి ఆయన చాలా ట్రిప్పులు తిరిగాడు కదా, చాలా పెద్ద వారధి. ఒకసారి గిరిరాజుని చూశాడు. లాస్ట్లో చూసి, అరే నేను చిన్న చిన్న పర్వతాలన్నీ తీసుకెళ్ళాను, ఈ పర్వతాన్ని తీసుకెళ్ళంటే ఒక్క దెబ్బకి సరిపోయి ఉండేది మొత్తం వారధికంతా, నేను ఎట్లో మిస్ అయ్యానే అని చెప్పి గిరిరాజుని ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. గిరిరాజు ఆయన వచ్చుండే కారణం వేరు, ఈయన ఇంకో దానికి తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు, ఇంకో దానికి తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. ఆయన చెప్పాడు, ఈయన లీల, ఈయన చాలా ప్రయత్నం చేశాడు. ఈ పర్వతం చాలా మొండి పర్వతం ఉన్నట్టుంది, ఆ రామచంద్రుల వారు పాదాలు మోపే భాగ్యం లేదు ఈ పర్వతానికి అని చెప్పి ఒక మాట వదిలాడు. అది విన్న తక్షణమే గిరిరాజు కొంచెం ఉత్సాహం వచ్చింది. అరే రాముల వారి పాదాలు నా మీద మోపుతారంట, వెళ్ళిపోదాము, సరే నేను వస్తాను తీసుకెళ్ళండి అన్న. ఒక్కోసారి భగవత్ సేవ ఎంత ఉత్సాహంగా ఉంటుంది అంటే, మనం ఒకటి చేయబోయి ఇంకో దానికి వెళ్ళిపోతాం. ఎక్కువ మనల్ని మైమరిపించేటువంటి సేవ ఏంటి అంటే పేడ్ పూజ. ఏదన్నా సర్వీస్ చెప్పి, లేదు ప్రసాదం అక్కడ సర్వ్ చేస్తున్నారంటే సర్వీస్ మర్చిపోయి వెళ్ళిపోతాం ఇక్కడ. మళ్ళా ప్రసాదం ఉంటుందో ఉండదో. సో ఈయన రాముల వారు పాదాలు మోపుతానంటే ఇంకంతకన్నా ఏం భాగ్యం అని చెప్పి నేను వస్తాను తీసుకెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు భగవంతుడు మళ్ళా గిరిరాజు అక్కడికి వెళ్ళిపోతే, ఎక్కడికి, రామేశ్వరం ధనుష్కోటి, అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ గిరిగోవర్ధన లీల చేయడానికి ఇంకొక గిరిరాజుని తెచ్చుకోవాలి. సో అందుకని భగవంతుడు అశరీరవాణిగా హనుమంతుడితో చెప్పాడంట, ఏ హనుమ, ఇంకా రాళ్ళు రప్పలతో పని లేదు, కొండలతో పని లేదు, ఇక్కడ వారదంతా అయిపోయింది, ఈ పర్వతంతో పని లేదు, వదిలేయన్నాడు. హనుమంతుల వారు నేను తీసుకెళ్తానన్నప్పుడు రాలేదు, ఈయన వస్తానంటే ఇట్లాగొచ్చింది వార్త అని చెప్పి ఏది ఏమైనా రాముల వారి పాదం మోపే భాగ్యం లేదని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈ విషయాన్నంతా రాముల వారికి చెప్పారు. రాముల వారు అన్నారంట, ఏ హనుమా, గిరిగోవర్ధనుడు ఎంత గొప్ప భక్తుడంటే, నేను పాదం మోపడం కాదు, రాబోయే కృష్ణావతారంలో గిరిగోవర్ధనాన్ని ఎత్తి 7 రోజులు నా నెత్తిన పెట్టుకుంటాను, అంత గొప్ప భక్తుడు గిరిరాజు అని చెప్పారు. 7 రోజులు నా నెత్తిన పెట్టుకుంటాను, అంత గొప్ప భక్తుడు. ఎప్పుడైనా కానీ భగవంతుడిని మనం జయించగలము అంటే అది కేవలం భక్తితో మాత్రమే మనం జయించగలం. పవిత్రమైన భక్తి, అది కూడా ఏ రకమైన కోరిక లేకుండా చేసేటువంటి భక్తి. అందుకనే భక్తి రసామృతంలో చెప్పారు, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అన్యాభిలాషిత, ఏ కోరిక లేకుండా నాకు ఇది కావాలి ఇది కావాలా. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు దర్శనానికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడుకోగానే చేతులు 2 జోడించి కళ్ళు 2 చక్కని మూసేస్తారు. అంటే మహాభావన వచ్చి కళ్ళు మూసారు కాదు, కళ్ళు ఎందుకు మూస్తున్నారంటే వాళ్ళ కోరికలు చదువుతుంటారు లోపల కళ్ళు మూసేసుకొని, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు అది కావాలి స్వామి, నాకు ఇది కావాలి. భగవంతుడు కూడా వాళ్ళకి ఆయన చూసే భాగ్యం కూడా ఇవ్వడు, బుద్ధి అట్టాగే ఇస్తాడు. నువ్వు ఇవన్నీ కావాలనుకున్నావు, ఆయన వద్దనుకున్నావు, అందుకని మూసే కళ్ళు అంటాడు.
నువ్వు నేనొద్దు, నీకు ఈ కోరికలు కావాలా, అందుకని నేను దర్శనం ఇవ్వను, కళ్ళు మూసుకో. మొన్న కూడా నేను తిరుమల దర్శనానికి వెళ్తే అది ఒక ఆయన ఇంకొక ఆయనతో చెప్తున్నాను, ఏదో ఇంత కష్టపడి వెళ్ళి ఒక కోరిక ఉండింది అట, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి లోపల నెట్టేశారు బయటకు. నన్ను ఒక కోరిక ఉండింది, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి లోపల నెట్టేశారు బయటకి. అసలు ఇక్కడన్నా నెట్టేవాళ్ళు లేరు. ఒకవేళ నువ్వు మళ్ళా కోరికలన్నీ అయిపోయి కళ్ళు తెరిస్తే భగవంతుని చూడొచ్చు, అక్కడ అది కూడా లేదు పరిస్థితి. అది కూడా లేదు పరిస్థితి. మొన్న నేను చెప్తున్నాను కదా, వైకుంఠ గుణానువర్ణనే. మన తిరుమల ఎట్లా అంటే వైకుంఠంకి రెప్లికా అన్నమాట, ఒక ఛాయ, ప్రతిబింబం. వైకుంఠంలో 3 కోటి దేవతలు కూడా క్యూలో ఉంటారంట. వాళ్ళందరూ కొంచెం ఎక్కువసేపు నిలబడితే జై విజయులు దండాలు పట్టుకొని ఆ దేవతల తల మీద తన్ని ముందుకు పండిపోండి అంటున్నారంట. సో అదే రకంగా తిరుమలలో కూడా పరిస్థితి అదే. మనం జనాలతో పాటు ఆ సుప్రభాతంలో అదే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఈ దేవతలందరూ కూడా క్యూ కట్టున్నారయ్యా నిన్ను దర్శించడానికి. సో అట్లాగా ఆ దర్శనం అన్నటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. నిజంగా భగవంతుడిని మనం ఎట్లా దర్శించాలా అనేది కూడా ప్రపంచానికి స్వామి ప్రభుపాదులు వారు తెలియపరిచారు. పాదార విందముల నుంచి ముఖార విందం వరకు కూడా అంచెలంచెలుగా మొదట ఆ పాదార విందాలు తిరువడి, అక్కడ నుంచి మనం దర్శనం మొదలు పెట్టాలన్నమాట, పాదాల నుంచి. సో ఈ రకంగా భగవంతుడు నేను పాదం మోపడం కాదు, నా నెత్తిన పెట్టుకుంటాను గిరిరాజుని అని చెప్పాడు. కృష్ణుడికి 7 సంవత్సరాలు వచ్చింది. ఈ బ్రాహ్మణ పత్నులు వాళ్ళందరినీ అనుగ్రహించిన తర్వాత ఈ గిరిగోవర్ధన లీల జరుగుతుంది. ఇంద్ర పూజల కోసం పెద్ద ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎవరు? నందమహారాజు, అందరు కూడా అన్నీ తినుబండారాలు, అన్నకూటం, అన్ని ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. కృష్ణుడు మెల్లిగా వెళ్ళాడు. ఈ ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా, అది ఉన్నాయా, ఇది ఉన్నాయా అని చెప్పి నందమహారాజు అందరితో మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు వెళ్ళాడు. వెళ్ళి ఏం జరగబోతుంది తండ్రి గారు అన్నాడు. ఏం జరగబోతుంది అంటే అక్కడ ఉండే కొంతమంది ఏమన్నారంటే, నువ్వు చిన్న పిల్లోడివి, నీకు దేనికి పెద్దోళ్ళ విషయాల్లో, వెళ్ళు బయటికి వెళ్ళి ఆడుకో అన్నారు. కానీ కృష్ణుడు లెక్క చేయకుండా నాన్నగారు పిల్లోడు ముద్దుగా నాన్నగారు అంటే అయిపోయింది. ఈడ గరిగిపోతుంటుంది. రానాయనా రా రా రా. నందమహారాజు కూడా తండ్రి అనేసరికి ఆయన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు లాక్కొని. ఏం జరుగుతూ ఉంది అన్నాడు. అయినా నువ్వు పిల్లోడివి, నీకు దేనికి లేవు ఇవన్నీ అన్నాడు. కుటుంబ సభ్యులు అన్న తర్వాత పిల్లోడు పెద్దోడు ఇవన్నీ ఏమి ఉండదు. కుటుంబ సభ్యుల మధ్యలో దాపరికాలు అసలు ఉండకూడదు. మీరేం చేస్తున్నారో చెప్పండి. ఇంద్రుడు మనకు వర్షాలు ఇస్తాడు కాబట్టి ఇంద్ర పూజకి సిద్ధం చేస్తా ఉన్నాం అన్నాడు. ఇంద్ర పూజకు సిద్ధం చేస్తా ఉన్నాం. అప్పుడు భగవంతుడు చెప్పాడు, శాస్త్రాల్లో ఏమన్నా ఇంద్ర పూజ అనేది ఉందా ఎక్కడన్నా అని అడిగాడు. అక్కడ ఉండే గోపాలుడికి ఒకరికి సందేహం వచ్చిందంట. ఈ పిల్లోడు ఇంకా ఓనామాహలు నేర్చుకోలేదు, శాస్త్రం గురించి మాట్లాడుతున్నాడే. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తారు? వేదైషహి సర్వేరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదైవ చాహం. వేదాలు రచించింది ఆయనే, వేదాల యొక్క సారం ఆయనే, వేదాల యొక్క గమ్యం ఆయనే. ఆయనకి తెలియని వేదం ఏముంది? అంత చిన్న వయసులో మీరు చెప్పే ఈ పూజా విధానం శాస్త్రాల్లో ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు. తర్వాత ఇంకోటి చెప్తున్నాడు అనమాట. జీవుడు చేసిన కర్మను బట్టి వర్షం ఎంత పడాలా, ఎండెంత కాయాలా,
ప్రభుపాదుల వారు మనకు సరళంగా అర్థమయ్యేదానికి ఆయన వివరిస్తారు. గవర్నమెంట్ మనకు ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది, మనం ఎంత వాడామో బిల్లు ఇస్తుంది. బిల్లు కట్టకపోతే ఏం చేస్తుంది? ఫీజు లాగేస్తుంది. ఫీజు లాగేస్తే ఏమవుతుంది? కరెంట్ ఉండదు. సేమ్ అట్లాగే ప్రభుత్వం మనకు అన్నీ సమకూరుస్తుంది కాబట్టి ప్రభుత్వానికి పన్నులు కట్టాలి మనం. ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది కాబట్టి ప్రకృతికి కూడా పన్నులు కట్టాలి మనం. ఆ ప్రకృతికి పన్నులు కట్టకపోతే కరువు వస్తుంది. ఎట్లాగా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే పవర్ కట్ చేసేస్తారో, మనం ధర్మంగా నడుచుకోకపోతే వర్షాలు పడవు, పంటలు పండవు, తినేదానికి ఆహారం ఉండదు, ఇవన్నీ కరువు ఏర్పడుతుంది. సో మనం పాపాలన్నీ చేసేసి ఇంద్రపూజ చేసేస్తానంటే వర్షం పడిపోదు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే వర్షాకాలం అంటే దేశమంతా వర్షాలు పడేటివి. ఇప్పుడు ఒక కాలనీలో పడితే ఇంకో కాలనీలో పడట్లేదు. కారణం ఏంటి అంటే ఈ కాలనీ వాడు ఒక అరగంట వర్షం పడేటట్టుగా పుణ్యం చేసుకున్నాడు, అందుకని ఈడ పడుతుంది, ఆడు అది కూడా చేసుకోలేదు, అందువల్ల ఆ కాలనీ మీద పడట్లేదు. నేను ఈ మధ్య మరీ జర్నీలో గమనిస్తూ ఉంటాను. కారు అటు పోతా ఉంటే ఒక పర్లాంగు పడుతుంది, తర్వాత ఉండదు, డ్రై అక్కడ. కొన్ని రోజులు పోతే ఒక ఇంటి మీద పడుతుంది, ఇంకో ఇంటి మీద పడదు. ఇంకా కొన్ని రోజులు పోతే ఒక మనిషి మీద పడుతుంది, ఇంకో మనిషి మీద పడదు. పాపం వీడు పుణ్యం చేసుకున్నాడు, ఆడికి షవర్ లాగా వాడి మీద పడుతుంది, షవర్ పడ్డట్టు, పక్కన వాడి మీద పడదు. ఇవన్నీ జీవుడు చేసుకునేటువంటి కర్మలను బట్టి ఈ దేవతలు, ప్రకృతి మనకన్నీ ఇస్తూ ఉంటుందన్నమాట. సో కృష్ణుడు ఇవన్నీ కూడా చెప్పి ఏంటి, మనకే తెలియదు ఈ విషయాలన్నీ, ఒక్కొక్కరికి 50, 60, 70 వచ్చేసి ఉన్నాయి. కానీ కృష్ణుడు సృష్టికర్త, ఆయనకి తెలియని జ్ఞానం ఏం లేదు కాబట్టి 7 సంవత్సరాల వయసులో తండ్రితోటి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, పండితులు అందరితోటి కూడా ఈ ఇంద్ర పూజలు ఏం చేయాల్సిన అవసరం లేదు, గిరిగోవర్ధన పూజ చేస్తామన్నారు. గిరిగోవర్ధనుడు నాతో సమానం, మరి గిరిగోవర్ధనుడే అన్నీ ఇస్తున్నాడు మనకు, అందుకని గిరిగోవర్ధన పూజ చేస్తాం. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే జనాలు ఈ లీల ద్వారా ప్రత్యేకించి భగవంతుడు గొప్ప సందేశాన్ని మానవాళికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటది? అన్య దేవత ఆరాధన. పూజా గదిలో ఎన్ని ఫోటోలు ఉంటాయి, ప్లేస్ ఉండాలి కానీ 30 దేవతల్ని పెట్టేస్తాం మనం. ఎవరైనా పిల్లోడు అడుగుతాడు, నాన్నగారు ఇన్ని ఫోటోలు ఉన్నాయి ఎందుకు పూజా గదిలో అంటాడు. నాన్న ఏం చెప్తాడు, అమ్మ ఏం చెప్తుంది, పక్కింట్లో 10 ఫోటోలు ఉన్నాయిరా, మన ఇంట్లో ఒక 2 ఎక్స్ట్రా పెట్టాను, 12, ఒక డజన్ ఉంటే వాళ్ళకన్నా కొంచెం బెటర్గా ఉంటుందని. ఎవరికి ఏం అవగాహన లేదు. కానీ ఉపనిషత్తులు స్పష్టంగా చెప్తాయి. ఏం చెప్తాయి? శరీరంలో అవయవాలకి శక్తి రావాలా అంటే శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఆహారం పెట్టాల్సిన అవసరం లేదు. ఎవడో పూర్వానికి ఓ పండితుడు ఉన్నాడంట, ఆడు ప్రసాదం ముద్దలు చేసి ఆడు ఓం కర్ణాయ నమః అని చెవు కొట్టుకుంటున్నాడు, ఓం నాసికేంద్రాయ నమః అని ముక్కు పెట్టుకున్నాడు, ముద్దలు, పప్పన్నం ముద్దలన్నీ, భుజస్కంధాయ నమః అని భుజాలకి, చేతులకి, కాళ్ళకి. ఒక పెద్ద ఆయన చూశాడు, ఏంట్రా చేస్తున్నావు అన్నాడు. ఈ అవయవాలన్నీ చాలా కష్టపడిపోతున్నాయి గురువుగారు, అందుకని వాటన్నిటికీ ఆహారం పెడుతున్నాను అన్నాడు. పిచ్చోడా, నువ్వు పోతావు ఇట్టగానే పెట్టడం మొదలు పెట్టావంటే, కడుపుకు పెడితే అన్ని అవయవాలకి శక్తి వస్తుందిరా నాయన, ఇట్లా అవయవాలకు పెట్టాల్సిన అవసరం లేదన్నాడు. అదే ఉపనిషత్తులు చెప్తాయి. చెట్టుకి సంతృప్తి పరచాలంటే కొమ్మకు, రెమ్మకు, పువ్వుకు, కాయకు నీరు పోయాల్సిన అవసరం లేదు. కాండానికి నీరు పోస్తే చెట్టుకు శక్తి, చెట్టుకుండే అన్ని వీటికి శక్తి వస్తుంది. కడుపులోకి ఆహారం పంపిస్తే అన్ని అవయవాలకు శక్తి వస్తుంది. అందువల్ల భాగవతం చెప్తుంది, ఏం చెప్తుంది అంటే, ఆ విష్ణువుని మనం సంతృప్తి పరిస్తే, ఆ కృష్ణుని సంతృప్తి పరిస్తే సంసిద్ధిం హరితోషణం, సంసిద్ధిం హరితోషణం. ఆ హరిని సంతృప్తి పరిస్తే అప్రయత్నంగా 30,000 దేవతలు సంతృప్తి చెందుతారు. ప్రత్యేకించి నువ్వు ఒక్కొక్క దేవతను సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు. మనకి ఇవన్నీ తెలియక రకరకాల పూజలు, రకరకాల అది ఏదేదో చేస్తాం.
ఈ గిరి గోవర్ధన లీలలో భగవంతుడు ఆ సందేశాన్ని మానవాళికి ఇస్తున్నాడు. ఏంటి ఆ సందేశం అంటే, నాతో సమానం గిరి గోవర్ధనుడు, గిరి గోవర్ధనుడు పూజిస్తే చాలు, ఇంద్రుడు చంద్రుడు వీళ్ళందరినీ కూడా మీరు పూజలు చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి సందేశాన్ని మానవాళికి ఇస్తున్నాడు. ఎందువల్ల అంటే మనకుండే సమయం తక్కువ. ఈ తక్కువ సమయంలో నేను 3,000,000 దేవతలను సంతృప్తిపరచాలంటే ఎక్కడ కుదురుతుంది చెప్పండి? కుదరదు. సో ఇంకోటి ఏంటంటే, వాళ్ళందరికీ కూడా మనకేదన్నా అనుగ్రహం ఇచ్చేటువంటి ఫ్రీడమ్ ఉందా అంటే ఏం లేదు. చాలామందికి తెలియదు. నువ్వు చేసిన కర్మను బట్టి నీకు అన్ని జరగాలి, అంతేగాని మధ్యలో ఇంటర్ఫేర్ అయిపోయి నేనేదో చేసేస్తానంటే జరగదు అది. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఈ పూజ ఈ దేవతను చేయడం వల్ల నా జీవితంలో మార్పు కలిగింది, అందుకని నమ్ముకున్నాను. ఆ రోజుకి 100 మంది చేస్తే 100 మందికి మార్పు రాదు, ఒక 10 మందికి వస్తుంది. ఆ 10 మంది ఆ రోజు వాడి కర్మ ప్రక్షాళన అయి ఉంటుంది. ఆ కష్టం నుంచి విముక్తి పొందేటువంటి అయిపోయింది అది. వాడేమనుకుంటాడంటే, ఈ పూజ చేయడం వల్ల నాకు అది జరిగింది అనుకుంటాడు. నిజానికి చేసిన కర్మ ఎవడు తప్పించుకునేదానికి లేదు. భగవంతుడు ఈ దేవీ దేవతలకు ఎవరికి కూడా ఫ్రీడమ్ ఇవ్వడు. ఏంటంటే, వాళ్ళు పాపం చేసేస్తే దానికి పర్యవసానం కష్టం వస్తూ ఉంటే, లేదు లేదు నన్ను పూజించారు కాబట్టి వాళ్ళకి నేను కేసు మాఫీ చేసేస్తానంటే కుదరదు. చట్టం ఒప్పుకోదు. శాస్త్రం మనకు తెలియదు కాబట్టి ఇటువంటివన్నీ నమ్మేసి సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగిలేస్తుందేమో, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, రకరకాల పద్ధతులు. కానీ కర్మ అన్నటువంటిది ఎవడు తప్పించుకునేదానికి అవకాశం లేదు. మరి అప్పుడు మనకు సందేహం కలుగుతుంది, భక్తి ఎందుకు చేయాలి గురువు గారు అటువంటి అప్పుడు అని. భక్తి ఎందుకు చేయాలంటే, నీ బుద్ధి బాగుండడానికి భక్తి చేయాలి. భక్తి చేసి భగవంతుని సేవ చేసి ఇట్లాగా ప్రవచనం విని ఇవన్నీ వింటే మనసు చెడు మార్గంలోకి పోకుండా సక్రమంగా ఉంటుంది. మనసు సక్రమంగా ఉంటే మంచి పనులు చేస్తాం, మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతాం. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. అట్లాగే పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు అది కారణం. శాస్త్రాలంతా అవే చెప్పున్నారు. ఇప్పుడు మనం శాస్త్రాలు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు బోర్డు పెట్టేస్తాడు, మా దగ్గరికి వచ్చేస్తే మీ పాపాలన్నీ కడిగేస్తాం, లేకపోతే ఫెనాయిల్ ఎక్కువ ఉంది మా దగ్గర, సో మేము కడుగుదానికి రెడీగా ఉన్నాం, చీపర్లు పట్టుకొని ఇవన్నీ చెప్తే మనం గొర్రెలాగా వెళ్ళిపోతాం. నిజంగా ఇది జరుగుతుందా జరగదా ఎవరికి తెలియదు. మొన్న ఎవడో నాకు ఒక ఆర్టికల్ పంపించాడు, ఎక్కడికి వెళ్తే ఏదో పౌడర్ ఇస్తున్నారంట నొప్పి తగ్గడానికి, జ్వరం తగ్గడానికి. తీరా చూస్తే అది పారాసెటమాల్ టాబ్లెట్ పౌడర్ కొట్టేసి ఇస్తున్నారంట. సో ఇట్లాంటివన్నీ కూడా శాస్త్రం తెలియకపోతే జరుగుతూ ఉంటాయి. సో అటువంటివన్నిటిని ఖండించడం కోసం భగవంతుడు చెప్తూ ఉన్నాడు, తండ్రికి చెప్తున్నాడు, చేసిన కర్మలను బట్టే అన్నీ జరుగుతాయి, కానీ మీరు ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ పదవులు ఇవన్నీ కూడా అహంకారం తీసుకొస్తాయి. ఇన్ని సంవత్సరాలు ఇంద్రుడికి పూజ చేశారు, ఇప్పుడు ఆపేసేసరికి ఇంద్రుడి కోపం వచ్చేసింది. ఇంద్రుడి కోపం వచ్చింది. అన్నిటికన్నా భయంకరమైనటువంటి కాంక్ష ఏంటది అంటే కీర్తి కాంక్ష. కీర్తి, పదవి ఇవన్నీ. అందుకనే చూడండి, పదవుల కోసం ఎలక్షన్లు వస్తే ఎన్ని ఎక్సర్సైజులు చేస్తారు, జిమ్నాస్టిక్స్ చేస్తారు మన నాయకులందరూ కూడా. ఆడు వెళ్ళిపోయి చెప్పులు కుట్టుకునే వాడి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పు కుడతాడు, అదొక ఫోటో. తర్వాత టైలర్ దగ్గరికి వెళ్ళిపోయి మిషన్ కుడతాడు, అదొక ఫోటో. రకరకాలు. ఎవరైనా బజ్జీలు వేస్తుంటే మామూలుగా వచ్చి అసలు బజ్జీ వేస్తాడు, ఒక వాత పెట్టాలాడు. సో అన్ని ఫోటోలే, అన్ని వేషాలే. ఇవన్నీ ఇంద్రుడు కూడా వేశాడు. ఇంద్రుడు రకరకాల వేషాలు వేసి ఋతు మహారాజు అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే ఆ అశ్వాలను అపహరించడానికి రకరకాల వేషాల్లో వెళ్ళాడు ఇంద్రుడు. సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఇంద్రుని యొక్క ఫాలోవర్స్ అన్నమాట. ఇంద్రుడి కోపం వచ్చింది, ఆయన పూజ ఆయనకు అందలేదని చెప్పి. నేను అందుకనే ఎప్పుడు ఒకసారి ఒక విషయం చెప్తా ఉంటాను. ఎవడో పిల్లోడికి యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి తీసుకెళ్లారంట, వాడికి రక్తం చాలా పోయిందంట, రక్తం ఎక్కిచ్చారంట. అది అయిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత వాడికి బాగా అయిపోయింది. అయితే బాగా అయిన తర్వాత వాడికి ఒక రోగం వచ్చింది. ఏంటంటే ఎప్పుడు కుర్చీలోనే కూర్చుంటున్నాడు అంట.
కుర్చీలోనే నిద్రపోతాడు, కుర్చీలోనే తింటాడు, ఏమైనా కుర్చీ దింపితే ఏడుపు. అప్పుడు వాళ్ళకేం అర్థం కాక మళ్ళా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా గాయాలన్నీ మానేయి, వీడి కొత్త రోగం ఒకటి వచ్చింది, కుర్చీ దిగట్లేదు, ఎప్పుడు కుర్చీలోనే కూర్చుంటున్నాడు అన్నాడు. అప్పుడు ఆ డాక్టరు ఇటు నాలుగు కోరుకున్నాడంట. చిన్న పొరపాటు అయిపోయిందండి అన్నాడు. ఏంటండి అన్నాడు. మొన్న గాంధీ జయంతి రోజు ఒక పొలిటీషియన్ వచ్చి రక్తం ఇచ్చాడు, ఆ రక్తం వీడికి ఎక్కించాము, ఆ పొలిటీషియన్కి ఎప్పుడు సీటు కాంక్ష ఉంటుంది కదా, అందుకని వీడు కూడా సీటు దిగట్లేదు అన్నాడు. అందుకని సీటు దిగట్లేదు అన్నాడు. సో ఈ రకంగా ఈ పదవీ కాంక్ష అన్నిటినీ జయించినప్పుడే భగవంతుడి కృప, భగవంతుడి. అందుకనే భక్తులు కూడా కోరుకోవాలి, నాకు అది ఉండాలా, నాకు ఇది ఉండాలా, ఇవన్నీ కూడా ఏ కాంక్ష లేకుండా మనం భక్తి చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇంద్రుడి కోపం వచ్చింది, నాకు పూజ అందలేదని చెప్పి ఆయన ఏం చేశాడు, కుంభవృష్టి కురిపించాడు. కుంభవృష్టి కురిపిస్తే బృందావన వాసులందరికీ కూడా ఆనందమైన దుఃఖమైన గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? వాయిస్ గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? కృష్ణుడు. సో వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం రక్షమాం. కృష్ణుడు ఏం పర్వాలేదు, నాతో రండి అన్నాడు. అందరినీ తీసుకొని, మేము కూడా చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కుక్క గొడుగు కనిపిస్తే చాలా ఆనందం మాకు, అదట తుంచి ఇటు గొడుగులా పెట్టుకునేవాళ్ళం. భగవంతుడు సింపుల్గా 80 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి ఆ గిరిగోవర్ధన పర్వతాన్ని అవలీలగా చేత్తో ఎత్తి చిటికిన వేలి మీద ఎత్తి నిలబెట్టుకొని వీళ్ళందరినీ దాని కిందకు వచ్చి ఆశ్రయం ఉండండి అని చెప్పి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు. ఆ లీల జరిగింది ఈ రోజు అనమాట. భాగవతం అదే వర్ణిస్తారు. కుక్క కొడుకుని బాల్యోచితంగా కేళి ఆటలాలుగా పిల్లలు తుంచి ఎట్లా తల మీద పెట్టుకుంటారో, గిరిగోవర్ధన పర్వతాన్ని అవలీలగా భగవంతుడు ఎత్తిరి. వీళ్ళందరికీ కోరికునిందంట. గోపికలకి, గోపాలకి, వాళ్ళందరికీ అసూయ లోపల రగిలిపోతూ ఉండేవాళ్ళు. ఏమనంటే, నందమహారాజు ఇంట్లోనే ఎందుకు కృష్ణుడు పుట్టాలా, మన ఇంట్లో ఎందుకు పుట్టకూడదు? ఎప్పుడో గోవుల్ని మేపుకునేదానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కనిపిస్తాడే, రోజంతా మన ఇంట్లో ఉండుంటే ఎంత బాగుండేది. ఇట్లా వాళ్ళందరూ కోరుకునేవాళ్ళంట. సో ఈ ఇంద్రుడు చేసిన పనికి వాళ్ళందరి కోరిక 7 రోజులు తీర్చేశాడు భగవంతుడు. రాత్రి పగలు వాళ్ళతోనే ఉన్నాడు. ఆయన గిరిగోవర్ధన పర్వతం ఎత్తి నిలబడుకుంటే వీళ్ళందరూ ఆశ్రయం పొందున్నారు. వాళ్ళు ఎంత అమాయకులంటే, భగవంతుడు కృష్ణుడు అని కూడా తెలియదు వాళ్ళకి, ఫ్రెండ్ అంతే. వాళ్ళు ఎంత అమాయకులంటే, మనం ఈరోజు భూమి మీద కూర్చొని ఉన్నాం, ఈ భూమి స్పేస్లో తేలుతూ ఉంది. ఆ విషయం మనకు తెలిస్తే టెన్షన్. మేము చిత్రకూటకి వెళ్ళాం. అక్కడ రోప్వేలో హనుమాన్ ధార అని చెప్పి ఒక ప్లేస్లో నీళ్లు పుడతాయి అన్నమాట. హనుమంతుడు లంకలో తోకతోటి లంకా దహనం చేసిన తర్వాత ఆ తోక కొంచెం గాయమైందంట. ఆ గాయం పోవడానికి భగవంతుడు అక్కడ నీరు సృష్టించాడు రామచంద్రుల వారు. దానికి రోప్వేలో వెళ్ళాలి. ఆ రోప్వే ఎక్కి మన వాళ్ళందరూ కూడా, మన బద్రీ అయితే ఎస్పెషల్లీ, సో టెన్షను. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఈ భూమి పొజిషన్ చూస్తే అసలు ఏంటి, గాల్లో తేలుతుంది భూమి. ఇటువంటివి అన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండాలు తేలుతా ఉన్నాయి. వాటన్నిటినీ తేల్చగలిగినటువంటి భగవంతునికి ఈ గిరిగోవర్ధన పర్వతం ఒక లెక్క. ఆయన ఎత్తి చేతి నిలబడ్డానికి. కానీ వీళ్ళంత అమాయకులు అంటే, గోపాలురు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, రే మన కోసం కృష్ణుడు ఎంత కష్టపడుతున్నాడు రా, ఇంత పెద్ద పర్వతం ఎత్తి నిలబడుకున్నాడు రా, మనం కూడా సహాయం చేయాలరా కృష్ణుడికి అని చెప్పి వాళ్ళు ఈ గోవులు మేపుకునే దాని కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలు అవన్నీ అట్లా సపోర్ట్ పెట్టి నిలబడుతున్నారు. వీళ్ళ సపోర్ట్ ఏం కావాలి? వాళ్ళందరూ ఆ కర్రలు ఇట్లా సపోర్ట్ పెట్టి నిలబడుతున్నారంట. సో ఆ యొక్క గిరిగోవర్ధన లీల జరిగినటువంటి రోజు అన్నమాట ఈరోజు. ఏ రకంగా ఆ బృందావన వాసులకి కష్టం వస్తే అంత పర్వతాన్ని ఎత్తి భగవంతుడు నిలబడ్డాడో, భక్తుడు
శరణాగతి పొంది స్వామి నాకు ఈ కష్టాలు ఉన్నాయి అంటే మన మన కష్టాలన్నీ కూడా అట్ట ఎత్తి నిలబడుకునేస్తాడు భగవంతుడు. అట్ట ఎత్తి నిలబడుకున్నాడు. అయితే ఆ విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. నేను మొన్న యాత్రకు వెళ్ళేటప్పుడు ఢిల్లీ ఫ్లైట్లో వెళ్తా ఉంటే మన కాంగ్రిగేషన్ పిల్లోడు ఎక్కడో పంజాబ్లో చదువుతాడు అన్నమాట. ఆ అబ్బాయి కూడా సేమ్ ఫ్లైట్ ఎక్కున్నాడు. నాతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు. అంటే విశ్వాసం గురించి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రభుపాదుల వారి దయ వల్ల చిన్న పిల్లల్లో కూడా అంత విశ్వాసం వచ్చింది. ఆ అబ్బాయి చెప్తూ ఉన్నాడు, నేను కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత, హరే కృష్ణ భక్తుడైన తర్వాత ఏమేం కావాలో భగవంతుడు అన్నీ తీరుస్తూ ఉన్నాడు. నిన్నటి రోజు సాయంత్రం అనుకున్నాను, నేను పంజాబ్ వెళ్ళిపోతున్నాను కదా, ప్రభుజీని వెళ్ళి కలిసి మాట్లాడాలా అని చెప్పి అనుకున్నాను. కుదరలేదు, వెళ్ళిపోయాను. అరే ప్రభుజీని కలవాలనుకున్నాను, కుదరలేదే అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఈరోజు కృష్ణుడు చూడండి, మన ఇద్దరం ఒకే ఫ్లైట్లో వెళ్ళేటట్టుగా చేశాను. ప్రభుజీ మన ఇద్దరం ఒకే ఫ్లైట్లో వెళ్ళేటట్టుగా కృష్ణుడు ఎట్లా అరేంజ్ చేశాడో చూడండి, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్పాడు. సో వాళ్ళ ఫాదర్కి కూడా ఏదో కాంట్రాక్ట్లో డబ్బులు రాకుండా ఏదో ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయంట. ఆయన కూడా మన టెంపుల్కి రావడం, ఈ భక్తిలోకి రావడం వల్ల వాటన్నిటి నుంచి కూడా వాళ్ళు కొంచెం అధిగమించి పీస్ఫుల్గా ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. సో ఈ రకంగా నమ్మకంతో ఎప్పుడైతే భగవంతునికి మనం శరణాగతి పొందుతామో భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నారు, అనన్యశ్చింతయంతో మాం యేజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యామి. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతల్లో ఉంటే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. అయితే దురదృష్టం ఏంటి అంటే 3 సెకండ్లు టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ని నమ్ముతాం, కానీ భగవంతుడి మాటల్ని నమ్మం మనం. టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఈ సోపు గాన వాడారంటే నలుపు తెలుపు అని చెప్పి, అది కొనేసి తిక్కేస్తాం తోలుడేటట్టు, నమ్మేస్తాం. కానీ భగవంతుడు హామీ ఇస్తున్నాడు, అరే నా చింతనలో ఉంటే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను రా అంటున్నాడు. మనం నమ్మం. సో ఆ నమ్మకాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి రోజు ఈరోజు గిరి గోవర్ధన లీల. వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ఇంద్రుడు, మరి ఇంద్రుడు అంటే పెద్ద దేవత కదా, వాళ్ళ నుంచి కూడా ఇంద్రుడి బారి నుంచి కూడా ఆ బృందావన వాసుల్ని కూడా రక్షించి వాళ్ళకి అభయం ఇచ్చినటువంటి రోజు. అందువల్ల ఈరోజు కృష్ణుడిని మీరందరూ కూడా వేడుకొని మన జీవితంలో కూడా ఆ రకంగా మనకు ఆశ్రయం ఇవ్వాలా స్వామి అని చెప్పి వేడుకోవాలి ఈరోజు ఇంతటితో ముగిస్తాను. మళ్ళీ దొంతమూరులో మనకు కార్యక్రమం ఉంది. సో ఎంతమంది భక్తులు వస్తారో రండి. అక్కడ కూడా ఈరోజు దగ్గర 15,000 మందికి అక్కడ అన్న ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేశారు. అందరు కూడా బయలుదేరి అక్కడికి వెళ్దాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, गिरि गोवर्धन पूजा महामहोत्सव की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्णचंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाई की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेमानंदे।